నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి భారీ చేరికలు. పొందూరు పట్టణానికి చెందిన కొన్న సత్యబాబు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు మరియు బొడ్డేపల్లి సర్పంచ్ బొడ్డేపల్లి రమణ ఆధ్వర్యంలో సుమారు 10 కుటుంబాలు స్పీకర్ మరియు స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోనికి ఆహ్వానం పలికారు. పొందూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరంతా వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు, స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు, మండల పార్టీ అధ్యక్షులు పప్పుల రమేష్ కుమార్, సీనియర్ నాయకులు కోట గోవిందరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆస్తులు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి కానీ లాక్కునేవాడు కాదని వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చింది కేంద్రం, మేం కాదు. ఆ మాట ప్రధాని అనకాపల్లి సభలో చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడుకు తెలుసు గాని అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు చేసుకున్నారని ధర్మాన ఆరోపించారు. విశ్వసనీయతకు పట్టం కట్టండి, జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకుంటాడన్న అపోహను వీడండి అని ధర్మాన హితవు పలికారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన మేరకు రైతు రుణాలు తీర్చామని, డ్వాక్రా రుణాలు తీర్చామని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని ఆయన స్పష్టం చేశారు. గురువారం శ్రీకాకుళం రూరల్ మండలం వెంకటాపురం, నైరా, పొన్నం, నవనంపాడు, చింతాడ గ్రామాలలో మంత్రి ధర్మాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ ఎదుట 2 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి విశ్వసనీయతకు విలువ ఇచ్చే పార్టీ, మరొకటి నమ్మక ద్రోహమే పరమావధిగా ఉన్న పార్టీ అని విమర్శించారు. ఆ రోజు రైతు రుణాలు తీరుస్తామని అన్నారు, తీర్చారా అని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తామన్నారు, చేశారా అని రైతులను అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? రైతాంగ సోదరులారా, నాకు అధికారం ఇస్తే మీకు పెట్టుబడి సాయం అందిస్తానని చెప్పాడు. ఏడాదికి 13,500 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడన్నారు. మాత్రమే భూమి లేని నిరుపేదలకి చట్టం చేసి ఇచ్చాము ఆనాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత అలాంటి భూమి సర్వ హక్కులు ఇస్తూ ఏ పేదవాడైనా తనకు అవసరం ఉంటే ఏ కార్యక్రమాని కోసమైనా ఉపయోగించుకోవచ్చని చట్ట సవరణ చేసి 26 లక్షల ఎకరాల భూమి 15 లక్షల మందికి పూర్తిగా హక్కులిచ్చే కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి భూములు ఇచ్చేవాడా తీసుకున్నవాడా అని మీరు ఆలోచించాలని సందర్భంగా మనం చేస్తాం. బ్రిటిష్ వారు సర్వే చేసిన రోజుల్లో కొన్ని భూములు వివరాలు తెలియక చుక్కలు పెట్టి అది వదిలేసినారు. అలాంటి భూమి అప్పటి నుంచి రైతులు సాగులో ఉన్నారు. ఆ సాగులో ఉన్న భూమికి హక్కులు లేకపోతే ఆ చుక్కల భూములన్నీ సాగులో ఉన్నటువంటి రైతులకి 3,60,000 ఎకరాలు చట్టం మార్పు చేసి రైతులకు హక్కులు ఇచ్చేసాం. మరి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తీసుకున్నాడా, ఇచ్చినాడా అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పలేక, విమర్శించలేక, తన అబద్ధాలని సమర్థించుకోలేక ఇలాంటి మాటలు చెప్తున్నాడు. అతను ఏనాడు నిజం చెప్పలేదు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైందని శ్రీకాకుళం ఎంపీ మరియు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ఏర్పడిందని, ప్రజలు ఎన్డీఏ కూటమిని నీరాజనాలు పడుతున్నారని స్పష్టం చేశారు. పాతపట్నం అభివృద్ధికి బాటలు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా నీలామణి అమ్మవారి ఆలయం నుండి పాతపట్నం ప్రధాన రోడ్ల మీదుగా రోడ్ షో సాగింది. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ పాతపట్నం నియోజకవర్గం నుంచి స్థానిక ఎదురు తరిమి కొట్టబోతున్నాం. ఢిల్లీ నుంచి వచ్చి పాతపట్నం వెళ్ళడం కాదు, ఈ ప్రాంత వాసులు 3 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో కూటమి అభ్యర్థులు జోరు పెంచారు. యువ నాయకులు రామన్న, శంకరన్నల నియోజకవర్గంలో నగరంతో పాటు గ్రామీణ గార మండలాలపై దృష్టి సారించారు. ప్రచారానికి ఉన్న తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రాంతాలను పర్యటించేలా, ప్రజలకు చేరువయ్యేలా రోడ్ షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురువారం గార మండలంలో చేపట్టిన రోడ్ షోకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. యువ నాయకులకు తోడుగా యువత, కార్మిక, కర్షక వర్గాలు సైతం వారి వెంట తరలివచ్చారు. కూర్మనాథుని ఆశీస్సులతో శ్రీకూర్మంలో ప్రారంభమైన రోడ్ షోకు అడుగడుగునా ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు అందించగా కొత్తూరు, సవిరిగాం, సతివాడ, నిజామాబాద్, తూలుగు, ఆమదాలపాడు, పెద్దవసవలస, పెర్లవానిపేట, మొగదలపాడు, కొమరవానిపేట, కొర్ని మీదుగా గార మండలం కేంద్రం వరకు సాగింది. ముగింపు సందర్భంగా భారీ ఎత్తున హాజరైన ప్రజానికాన్ని ఉద్దేశించి యువ నాయకులు మాట్లాడారు. వైకాపా అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మొదలు ఆ పార్టీ నేతలు ప్రజాకోర్టులో శిక్ష అనుభవించనున్నారని పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు ప్రజలను నిర్లక్ష్యం చేశారని, రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ఈ అభివృద్ధి పని పూర్తి చేశాం అని ఒకటైనా చూపించగలరా అని ప్రశ్నించారు. పాలన ప్రారంభంతోనే రివర్స్ టెండరింగ్ అని, రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశారని మండిపడ్డారు. ఉద్దానం ప్రాంతాన్ని ఉద్యానవనంగా తయారు చేస్తామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఇచ్చాపురం శాసనసభ్యులు టీడీపీ అభ్యర్థి బందాలం అశోక్ బాబు అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు 3వసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని, కిడ్నీ భూతాన్ని శాశ్వతంగా తరిమికొట్టేందుకు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ల సహకారంతో నివారిస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీరు సమస్య లేకుండా ఉద్దానం ప్రజలకు శాశ్వత త్రాగునీటి పథకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకన్నా ముందు కొర్లాం, బారువా, సిర్లిపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక పక్క మండుటెండల్లో టీడీపీ కూటమి అభ్యర్థి అశోక్ ప్రచారం సాగుతోంది. ఉద్దానం ప్రాంతాన్ని రక్షించే వారికి మా ఓటు అని ప్రాంతవాసులు అంటున్నారు. సంపన్న వర్గాలు, డబ్బు ఉన్న సామాజిక వర్గాలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉన్నారే తప్ప బ్రాహ్మణుల సంక్షేమానికి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్ర ఎండోమెంట్ సలహాదారుడు జ్వాలాపురపు శ్రీకాంత్ ఆరోపించారు. గురువారం స్థానిక వైకాపా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్వాలాపురపు శ్రీకాంత్ మాట్లాడారు. గత సుదీర్ఘ కాలంగా చంద్రబాబు నేతృత్వంలో బ్రాహ్మణులను అభివృద్ధి చెందనీయకుండా చేశారని, అదే జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులు, పురోహితుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లోనూ పర్యటించడం జరుగుతుందన్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే గ్రామ కరణాలు చాలీచాలని వేతనాలతో జీవనం సాగించిన బ్రాహ్మణులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేసేలా కరణాల వ్యవస్థను రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమని మండిపడ్డారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని, తదనంతరం వైకాపా పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాజం సన్మార్గంలో నడవాలంటే బ్రాహ్మణుల అవసరాలను, ఆవశ్యకతను గుర్తించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు రాజ్యాధికారంలో సైతం బ్రాహ్మణ కుటుంబాలకు భాగస్వామ్యం కల్పించారని వివరించారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగిందన్నారు. వంశపారంపర్యంగా అర్చక విధులు నిర్వహిస్తున్న బ్రాహ్మణులకు వైకాపాలోనే చేయూతనందించారని, అదే బ్రాహ్మణ ద్రోహి చంద్రబాబు హయాంలో అన్ని విధాలుగా అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చుకుంటే మన జీవితాలు అధోగతి పాలవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఆశతో ఉన్నారు, దాచుకుంటారు, దోచుకుంటారు తప్ప మనకు ప్రజలకు చేసేది వీళ్ళు శూన్యం అని చెప్పి మా సామాజిక వర్గానికే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ చేతులు జోడించి మరొక్కసారి ప్రార్థిస్తున్నా. వచ్చే ఎన్నికల్లో జగన్ గారి కోసం మనం దాదాపు ఆయన ప్రజల సంక్షేమం కోసం 270-80 సార్లు బటన్ నొక్కారు.
ఇప్పుడు మనము వారికి కృతజ్ఞతగా 2 సార్లు మాత్రం ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి అన్ని జిల్లాలలో అన్ని ఎంపీ పార్లమెంటు స్థానాల్లో అందరూ ఓటు వేయించి గెలిపించాలని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ గారిని, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు గారు చూసాం. వారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఎంత ఇదిగా వారి యొక్క సంస్థానంలో వారు కూడా మన మంత్రిగా ఉంటూ కార్యక్రమాలన్నీ చేస్తూ మనకు ధర్మాన ప్రసాదరావు గారి కంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రత్యేకమైన అభిమానము. ఎందుకంటే వారికి ఉన్న సబ్జెక్టు కానీ వారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని తీసుకొని వచ్చాడు మంచి కార్యక్రమాలు. కాబట్టి ఇటువంటి ధర్మాన ప్రసాదరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, పేరాడ తిలక్ గారిని ఎంపీగా గెలిపించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాహ్మణులు ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే అది సాధ్యమవుతుందని శిష్టకర్ణ కార్పొరేషన్ చైర్మన్ కంటి మహంతి అనూష పట్నాయక్ తెలిపారు. ముందుగా ఆమె అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా సమీపంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్టకర్ణాలను బీసీడీలో చేర్చారని తెలిపారు. ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి శిష్టకర్ణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి చైర్మన్తో పాటు 14 మంది డైరెక్టర్లు నియమించి శిష్టకర్ణాల గౌరవాన్ని పెంచారని వివరించారు. శిష్టకర్ణాలు ఎంతో కృతజ్ఞతాభావం కలిగిన వారని, కావున ప్రతి ఒక్క శిష్టకర్ణ కుటుంబం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని శిష్టకర్ణ చైర్మన్తో పాటు డైరెక్టర్లు పలుచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. మనందరి మధ్య ఉండే నాయకులను గెలిపించుకుంటే మనకి మంచి జరుగుతుందని, 5 ఏళ్లకు ఒకసారి కనిపించి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే నేతలను నమ్మవద్దని అనూష హితవు పలికారు. 2019లో గెలిచిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా నిర్విరామంగా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించారని తెలిపారు. శిష్టకర్ణ కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ, ఉరిటి అప్పారావు, వి అరుణకుమారిలు మాట్లాడుతూ రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన తెచ్చి సంక్షేమ పథకాలను ఇంటికే చేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అభివృద్ధి అని అంటే ఇండస్ట్రీస్ అనే కాదు, ఎప్పుడు అవి కూడా వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాం విశాఖ వాటిల్లో కూడా మల్టిపుల్ హబ్స్ కూడా ఇక అతి త్వరలోనే మళ్ళీ మన పార్టీ వస్తే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక కూడా మంచి ఐటీ హబ్స్ ఇక్కడ కూడా డెవలప్ అయ్యే ప్రకటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ జరుగుతాయి మంచి. జీవితం రాజకీయం వేరువేరు కాదని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు చెప్పారు. గురువారం ఉదయం స్థానిక గరిమెల్ల ప్రెస్ క్లబ్లో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ ప్రచురించిన ఎన్నికల భారతం అనే కవితా సంచికను ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల పట్ల సమాజ స్పందనలను తెలియజేయడం కవులు, రచయితల బాధ్యత అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సాహితీ సాంస్కృతిక సంస్థలు ఉన్నా అరసం ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం గొప్ప విషయం అన్నారు. ఎన్నికల పేరు తెన్నులో రాను రాను అనేక ప్రజాస్వామిక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన చేతులే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక పార్టీ సిద్ధాంతం, మేనిఫెస్టో మాత్రమే చూడకుండా సామాజిక అభివృద్ధి, బాధ్యత గల అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రతి ఓటరుకు ఉందన్నారు. ప్రజా ఉద్యమ నాయకులు ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలవలేకపోవడం మన సమాజానికి చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన వారు చట్టసభల్లోకి వెళ్ళి వాటి విలువలను, ప్రమాణాలను తెలుసుకోకుండా ప్రవర్తించడం చాలా అన్యాయమన్నారు. వైకాపా నేతల ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. గారమండలం శ్రీకూర్మంలో ఎం ప్రభాకర్ రావు, విఎస్ గిరి, కైబాడి రాజు, గోర సురేష్, కోరాడ వెంకట్రావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను, మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర పరిస్థితి దిగజారిందన్నారు.
ఉందన్నారు. అభివృద్ధి లేక సంక్షేమం అందక ప్రజలు నిరాశలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. పేదలను సుపన్నం చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో మోడీతో జోడీ కట్టారని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఆదరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైకాపా నాయకుల తీరును ఆ పార్టీ శ్రేణులే వ్యతిరేకిస్తున్నారని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. గ్రామీణ మండలం బట్టేరు పంచాయతీ చిన్నబట్టేరు చెరువులని ఆయన సందర్శించారు. వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నవనంపాడు పంచాయతీకి చెందిన వైకాపా నేతలు కొటివాడ నరసింహులు, సేనాపతి వెంకటరావు టీడీపీలో చేరారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన జగన్నాథరావు మాట్లాడుతూ 5 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పని చేయలేని వైసీపీ నేతలపై ప్రజల్లోనూ పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బాబుపై భరోసాతో టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 500 రూపాయలు భగవంతుడికి నష్టాలు, ఎవరు కొనింది కాదు, ఎవరు కొనేసాక నష్టలేదు, దేవుడికి నేసుకో మనం కష్టపడి అమ్ముకుంటే మనకు వస్తుంది 1,00,000 రూపాయలు. ఈ నెల మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి 43వ డివిజన్ స్థానిక హైతనగరంలో మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, యలమంచిలి కృష్ణ యాదవ్, జనసేన పార్టీ నాయకులు వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ తెలుగుదేశం పార్టీ తరపున క్యాన్వసింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యేగా యువ నాయకుడు పేదల పక్షపాతి గొండు శంకర్ని, మొట్టమొదటిసారిగా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా మనమందరం పంపించాలని, కావున మే 13న జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలికి పూలదండలు వేసి హారతులు ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి ఆశీర్వదించడం జరిగింది. ఆమె ప్రజలందరికీ కూడా తన యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొర్నాన అమ్మాజీ, యలమంచిలి తులసి, అలపాన జయమ్మ, దువ్వి జయమ్మ, బొమ్మిడి పార్వతి, అలపాన సూర్యుడితో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక మన హయాతి నగరంలోకి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పైడిశెట్టి జయంతి గారు ఇచ్చేశారు. మే 13న జరగబోయే స్థానిక సార్వత్రిక ఎలక్షన్లో ఇప్పటికీ వరుసగా 2 సార్లు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న వెంకయ్య గారు డైనమిక్ లీడర్షిప్తో అంటే చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు ముచ్చటగా 3వసారి కూడా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పేదల పక్షపాతి అన్న యువ నాయకుడు, నిరంతర శ్రామికుడు, కష్టంలో ఉంటే నేనున్నా అని ఎల్లవేళ 24 గంటలు కూడా పనిచేసే అసాధారణ వ్యక్తి. అలాంటి వ్యక్తిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీ స్థానానికి మన శ్రీకాకుళం నియోజకవర్గం నుండి గెలిపించడానికి నిరంతరము 24 గంటలు కృషి చేస్తున్న అమ్మ పైడిశెట్టి జయంతి గారికి మన హయాతి నగరం ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున, జనసేన నాయకుల తరపున, బీజేపీ నాయకుల తరపున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని దశాబ్దాల కాలం శ్రీకాకుళం నియోజకవర్గానికి మొగటలేని మహారాజుగా కీర్తిశేషులు అందవరపు వరహ నరసింహ గారు ఆయన ఎన్నో సేవలు అందించారు. ఈ రోజు సోదరుడు చెప్పినట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందింది, సెంట్రల్ లైటింగ్ వచ్చింది, రోడ్లు బాగున్నాయి, కాలువలు, మురుగు వీటి సమస్యలు అన్ని తీర్చేయంటే అదొక్క కీర్తిశేషులు అందవరపు వరహ నరసింహ గారికే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన వారసులైనటువంటి అందవరపు ప్రసాద్ గారు, అందవరపు సంతోష్ బాబు గారు ఇద్దరు కూడా ఆయన లోటు లేకుండా వీళ్ళిద్దరూ నిరంతరం కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీని అందించడానికి నిరంతరం ఎల్లవేళ కృషి చేస్తారు. ఈ సందర్భంగా వాళ్ళకి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనందరం కూడా ఈ రానున్న మే 13 ఎలక్షన్ కి తెలుగుదేశం పార్టీకి మన హయాతి నగరం ప్రజలందరం కూడా అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీని ఇప్పిస్తారని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.
నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, శంకర్ గారి నాయకత్వం, శంకర్ గారి నాయకత్వం, ఫైట్ సెట్ జయంత్ గారి నాయకత్వం, ఫైట్ సెట్ జయంత్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. శ్రీకాకుళంలో పాండురంగ వీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ పార్టీ అని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా పాటించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది ధర్మాన ప్రసాద్తోనే సాధ్యమని ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యునిగా ధర్మాన ప్రసాదరావును, ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకర కృష్ణ, బైరు మురళి, కుప్పులి రవి, గిరి మరియు చంటి, జగదీష్, ఎస్ రవి, ఎస్ చంద్ర, వీరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయంలో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఆరోహి కళాక్షేత్రం ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున ఓటుపై అవగాహన ముగ్గుల పోటీలు జరిగాయి. అలాగే ఓటు మన హక్కు అంశంపై వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగాయని నిర్వాహకులు సోడవరం ఈశ్వర్రావు, పెంకి నాగేశ్వరరావు అన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా పి మణిశర్మ, బీహెచ్ఆర్సీ స్టేట్ ఉమెన్ సెల్ ప్రెసిడెంట్, వ్యాసరచన పోటీలకు న్యాయ నిర్ణేతగా సోడవరం ఈశ్వర్రావు, పెంకి నాగేశ్వరరావు వ్యవహరించారు. శుక్రవారం ఉదయం ఓటు మన జన్మ హక్కు డ్రాయింగ్ పోటీలు ఉంటాయని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు అవగాహన చిత్రాలు వేయాలని అన్నారు. అదే రోజు ఈ 3 పోటీలకు సంబంధించిన బహుమతులను అధికారుల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.